ప్రైజ్ లార్డ్. మనము బైబిల్లో ఉన్న డానియల్ స్టోరీ చెప్పుకుందాం. డానియల్ అనే కుర్రాడు బబులోను దేశంలో రోజుకి 3 సార్లు ప్రేయర్ చేసుకునేవాడు. అయితే ఒకరోజు రాజులో పని చేసే వాళ్ళు డానియల్ అంటే ఇష్టం ఉండడు. అయితే రాజుతోని పట్టింపగా ఒక రూల్ని తెప్పించాడు. ఎందుకంటే అది ఏం రూల్ అంటే ఎవరి దేవుళ్ళకి ప్రార్థన చేయకూడదు, ఓన్లీ రాజుకే ప్రార్థన చేయాలి అని ప్రకటించాడు. కానీ అది డానియల్ ఏమనుకోకుండా అది మామూలుగానే తీసుకొని తను రోజు ప్రార్థన చేసుకునేవాడు. ఒక రోజు ఎవడో తలుపు తట్టినట్టు వినిపించినప్పుడు అది తను బయటికి వెళ్తే సైనికులు వచ్చి తనని తీసుకెళ్లి రాజు దగ్గరికి తీసుకెళ్లాడు. రాజు తనకి ఇష్టము లేకపోయినా సింహం గుహలో ఏమని చెప్పి అన్నాడు. ఆ సింహం గుహలో ఉన్న సింహాలు తనని ఏం చెయ్యలేదు. కానీ రాజు రాత్రి పడుకోకుండా తనని ఆలోచిస్తూనే ఉన్నాడు, ఏమైనా అవుతారా అని. అయితే మరుసటి రోజు చూడంగానే తను ఏం కాకుండా ఉన్నాడు. ఎందుకంటే యేసయ్యని రోజు నమ్ముకుంటున్నాడు. అందుకనే మనం కూడా అట్లనే చెయ్యాలి. మనము యేసయ్యని నమ్ముకోవడం వల్ల మనకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి.